మరి గత సోమవారమే ఈ దినము వాక్యం ఏం చెప్పుకుంటామో మీకు తెలియజేయడం జరిగింది. ఈనాటి వాక్య సందేశము పిలువబడిన దైవజనుడు అనండి. అందరూ కూడా గట్టిగా అనాల, పిలువబడిన దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి చోట కూడా పిలువబడెను అనే మాటనే నేను మీకు పరిచయం చేస్తాను. ఈ పిలువబడినటువంటి దైవజనుని సేవ ఎలా ఉంటుందో కొంచెం లోతుగా మనము తెలుసుకుందాం. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వచనం. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అండర్లైన్ చేసుకోండి. కాగా పిలుస్తున్నాడు మోషేను, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మాట్లాడే తండ్రి నీవునైనా, నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరం ఉండదు తండ్రి. నీవు నీ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి ప్రభు. మీరు మాట్లాడండి తండ్రి. మీరే మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దేవుడు పిలిచెను అని లేఖనం మీకు నేను చూపించాను. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన చేతిలో ఒక పని ఉంది. ఆ పని ఏంటిదో తన మామ యొక్క మందను అతడు కాయుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో దేవుడు మోషేను దర్శించి, మోషే రమ్ము అని దేవుడు మోషేను పిలిచినట్టు లేఖనము సెలవిస్తున్నటువంటి మాట. ఎవరు ఈ మోషే? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చాలు. దైవజనుడైన మోషే అని వాక్యం సెలవిచ్చింది. ఈ పిలువబడిన మోషే ఎవరయ్యా అంటే అతడు దైవజనుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పిలిచినటువంటి మోషే ముందు ఒక మందకు కాపరి. పిలిచిన తర్వాత దేవుడు అతన్ని దైవ సేవకుడిగా చేసుకున్నట్టుగా లేఖనము స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. ఇప్పుడు నేను కొంచెము ముందుకు వెళ్తా. పిలుచుట విషయంలో మోషేను మీకు చూపించాను. మోషేను పిలిచెను, పిలిచిన తర్వాత తన మందను విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుని కొరకు సేవకుడుగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం కూడా చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడును ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. అండర్లైన్ చేసుకోండి. యేసు
నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. చూడండి, పిలిచెను. ఆంద్రేయ, పేతురులను దేవుడు పిలిచెను. వారిని పిలిచేటప్పుడు వారి చేతిలో ఒక వృత్తి ఉంది. వారి చేతిలో ఒక వృత్తి ఉంది. వారు జాలరులు, అనగా వారు చేపలు పట్టుకునే జాలరులు అని వాక్యం సెలవిస్తుంది. వారిని పిలిచెను. అండర్లైన్ చేసుకోండి, వారిని పిలిచెను. వారి తర్వాత కూడా అదే లైన్లో ఇంకా ముందుకు వెళుతుంటే అక్కడ ఇంకిద్దరు కనపడతారు. ఆ ఇద్దరి పేరే యాకోబు, యోహాను. వారిని కూడా పిలిచెను. ఇర్మియాను పిలిచెను, ఎహెచ్కేల్ను పిలిచెను. ప్రియ దేవుని బిడ్డ, పిలిచెను. ఈ మాటలు మీరు తప్పకుండా అండర్లైన్ చేసుకోవాలి. పిలవబడిన దైవజనుల గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. పిలిచి తన సేవకు దేవుడు వాడుకుంటున్న విధానం ఎలా ఉంటుంది? పిలవబడినటువంటి దైవజనులో ఏముంటుందంటే రోషము అనేది ఉంటుందండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. చూడండి, నేను రోషము గల దేవుడను. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. దేవుని సేవకును పిలువబడ్డ సేవకుడు ఎలాగుంటాడంటే బహు రోషము కలిగినటువంటి దైవ సేవకునిగా దేవుడు తయారు చేసుకుంటాడు. ప్రతిది కూడా లేఖనం చూపిస్తా. దేవుడు సాక్షాత్ అంటుండు, నేను రోషము కలిగినటువంటి దేవుడను. నా సేవకులు కూడా రోషము కలిగే దేవుని సేవ చేస్తారు. రోషం వేరు, రేషం వేరు. రేషం వేరు, రోషం వేరు. సంగమా, నా దేవుడు ఈ దినము సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను రోషము కలిగిన దేవుడను. ఆయన పిలిచిన సేవకులు కూడా రోషము కలిగే దేవుని సేవ చేస్తారు. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమ సంఘంలో ఏమంటున్నాడో మనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు క్రీస్తు దాసుడను అపోస్తులుగా నుండుటకు, అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. పిలువబడెను. మోషేను పిలిచెను, తన శిష్యులను పిలిచెను, ఇర్మియాను పిలిచెను, ఎహెచ్కేల్ను పిలిచెను. ఇక్కడ పౌలును పిలిచెను, నన్ను అపోస్తుడుగా ఆయన నియమించుకున్నాడు అని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తున్నటువంటి మాట. పిలువబడిన దైవ సేవకునికి రోషం ఉంటుంది. ఈ దైవ సేవకుడు ఏమని వాక్యం ప్రకటిస్తున్నాడో కొలస్సీ సంఘములో ఒక మాట చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. కొలస్సీ సంఘం, ఇది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుష్యునికి బోధించుచ్చు
ఆయనను ప్రకటించుచున్నాము. సంగమా, పౌలు సూటిగా చెప్తా ఉన్నాడు, ఓ కొలస్సీ సంగమా, ప్రతి మనుష్యులలో ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్పుతాం దేవుని వాక్యము ద్వారా. ప్రతి మనుష్యుని క్రీస్తు ముందు నిలబెడతాం. ప్రతి మనుషునికి వాక్యము ద్వారా గద్దిస్తాం. మోషే తన చేతి నిండా మందను కాచే పని ఉంది, కానీ దేవుని పనికి లోబడ్డాడు. వారు జాలరులు, చేతి నిండా పని ఉంది, కానీ దేవుడు వారిని పిలిచెను. పౌలును పిలిచెను. పిలిచినటువంటి పౌలు అంటుండు, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యుని క్రీస్తు ఎదుట నిలబెట్టాలంటే దేవుని వాక్యముతో నీ ఉతికినప్పుడే నువ్వు రక్షించబడతావు బిడ్డ. ఇది పిలువబడిన దైవ సేవకునికి అయితేనే ఇది సామర్థ్యం. చాలా మంది వస్తారు, సంఘాలలో బైబిల్ పెట్టుకొని వస్తారు నీ దగ్గరికి. పిలువబడిన దైవ సేవకుడు అయితే రోషం ఉంటుంది. నేను రోషము కలిగిన దేవుణ్ణి అని వాక్యము సెలవిచ్చింది. పిలువబడినటువంటి దైవ సేవకుడు ఆత్మ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘముతో అంటున్నాడు, ఇదిగో ప్రతి మనుష్యుని రేపటి దినమున ఒక సేవకుడిగా నన్ను నిలబెడతాడని ఆ యొక్క దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు. రేపటి రోజున క్రీస్తు తప్పకుండా వస్తాడు, ఆయన ఎదుట సంఘమును నేను నిలబెట్టాలని చెప్పేసి పౌలు గారు గద్దిస్తూ బుద్ధి చెప్పుచు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. 2009 సంవత్సరం నా యేసు ప్రభుల వారిని నేను అంగీకరించినప్పుడు 2010 అక్టోబర్ 25వ తేదీ 18 నెలలు దేవుని వాక్యమును వింటూ మారు మనస్సు పొందుకొని ఈరోజు ఈ స్థలములో నేను నిలబడ్డానంటే ఆ రోజు దేవుని వాక్యమును అంగీకరించి ఏదైతే నా ముందు సేవకుడు గద్దించి దేవుని వాక్యమును బుద్ధితో చెప్పినప్పుడు ప్రతిదీ కూడా నా హృదయంలోనికి దూసుకొని పోయేది. నా హృదయంలోనికి దూసుకొని పోయినప్పుడు ఆ రాత్రంతా ప్రభువు సన్నిధిలో కన్నీళ్లు విడిచేవాని. అయ్యా, ఈ రాత్రి, ఈ సాయంత్రం, ఈ మధ్యాహ్నం, ఈ పగలు, ఈ ప్రొద్దున ఫలానా సేవకునితో నువ్వు నాతో మాట్లాడావయ్యా, నువ్వు నాతో మాట్లాడినావు ప్రభువా, నిజమే, సూటిగా నాతోనే నువ్వు మాట్లాడావయ్యా అని నా ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచినటువంటి రోజులు ఈరోజు ఈ స్థలములో నన్ను నిలబెట్టింది. ఏంటిదో తెలుసా? ఆ దినము గద్దింపు అనే వాక్యం నేను విన్నాను కాబట్టి ఈరోజు నన్ను దేవుడి ఈ స్థలములో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి రేష్యం ఉంటుంది, దేవుని వాక్యం నాతోనే మాట్లాడిండు. వారమంతా ప్రార్థన చేసుకొని వస్తాం, అయ్యా నువ్వు నాతో మాట్లాడంటావు. దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? మాట్లాడేది తండ్రే కదా. ఇది ఎవరికి ఉంటుందంటే, మీరు కొన్ని సంఘాలు చూసి వచ్చారు, ఆ సంఘాల్లో మీకు గద్దింపు ఉండదు. ఎందుకంటే అక్కడ నేర్చుకొని వచ్చారు. ఎక్కడ ఈ గద్దింపుతో మీకు వాక్యం రాలేదు. ఈరోజు దేవుడు నన్ను పిలిస్తే 2 వ్యాపారాలు వదిలిపెట్టుకొని వచ్చినాను. బిడ్డ, మీరు నడిపిస్తున్నటువంటి వాహనాల కంటే 1,10,000 దిరాముల కారు, 1,75,000 కారు పెట్టుకొని తిరిగినటువంటి నేను, నా చేతులు కూడా పని ఉండే, మీకంటే లక్షలు సంపాదిస్తా ఇప్పటికి కూడా, కానీ నేను దానికోసం రాలేదు. దేవుడు సేవకు పిలిస్తేనే నేను సేవకు వచ్చేసినాను. సంగమా, పిలిచిన దేవుని సేవకునికి గద్దింపు ఉంటుంది. పిలిచిన సేవకులందరూ కూడా గద్దింపుతోనే దేవుని వాక్యం చెప్పారు. రోషము కలిగినటువంటి దేవుడు నీ రేషమును చంపుకొని దేవుని మందిరానికి వస్తేనే రేపటి దిన నాలాగా నిన్ను ఒక సేవకునిగా, సువార్థికునిగా, సైన్యంగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం చేసి సేవ చేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేయడు. 6 రోజులు నీలాగా ఉద్యోగం చేస్తాడు, నీకెక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు? 6 రోజులు నీకులాగా ఉద్యోగం చేస్తాడు, ఎక్కడ నీ కొరకు కన్నీళ్లు విడుస్తాడు? 6 రోజులు నీకులాగా ఉద్యోగం చేస్తాడు, ఎక్కడ నీ కొరకు ఉపవాస ప్రార్థన చేస్తాడు? నేను పౌలును ఎరుగుదును, నేను యేసును ఎరుగుదును, కానీ మీరెవరు అంటుంది సైతాన్. పిలువబడినటువంటి దేవుని సేవకునుకున్నటువంటి బాధ్యత పిలువబడని దైవ సేవకునికి ఎప్పుడు కూడా ఉండదు బిడ్డ. ఈరోజు కొంచెం లోతుగా నా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు.
హల్లెలూయా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70వ వచనం 71వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. మంచిగా చదవాలమ్మా. తన దాసుడైన దావీదును కోరుకొని, అండర్లైన్ చేసుకోండి, గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించిన. అండర్లైన్ చేసుకోండి. దావీదును పిలిపించిండా, దావీదే వచ్చిండా? దావీదును పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై అతనిని రప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు పిలిచిండా, దావీదే వచ్చిండా? ప్రతిది కూడా మీకు వాక్యము లేఖనములో చూపిస్తున్నాను. దావీదును పిలిచెను, మోషేను పిలిచెను. ఇప్పుడు పిలువబడినటువంటి దావీదును గురించి ముందుగా తనకొక సంఘం అప్పగించాలి. ఆ సంఘాన్ని అప్పగించక మునుపు ఇప్పుడు దావీదు విషయంలో దేవుడు ఏం చెప్తుండో ఒక మాట చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోనికి రండి. 34వ అధ్యాయం, ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోనికి రండి. 23, 24 వచనం. 34వ అధ్యాయం. అండర్లైన్ చేసుకోండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును, అంటే సంఘ కాపరిగా ఉంచుతాడట. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరికి మాట ఇచ్చి ఉన్నాడు? దావీదుకు మాట ఇచ్చి ఉన్నాడు. దావీదు అంటుండు, అతడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపరిని. ఆ గొర్రెలను మాన్పించి అతన్ని నేను పిలిచి పిలిచి ఏం చేసిండంటే అతనికి ఒక సంఘాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ సంఘం మీద దావీదును కాపరిగా ఉంచుతున్నట్టు దేవుని వాక్యము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచినటువంటి పిలుపుతోనే దేవుని సేవకు వస్తారు. ఎవరైనా కూడా దేవుని సేవ కొరకు ఆశపడి ఎవరు కూడా రారు. కానీ ఆయన పిలిచిన పిలుపును బట్టి నేను చెప్తున్నా, పిలువని పిలుపుతోనూ వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ పిలిచిన పిలుపు ఎలా ఉంటుందో ఈరోజు సూటిగా నా దేవుడు మీతో మాట్లాడతాడు. దావీదు చేతులు ఏమున్నది? గొర్రెల మంద ఉన్నది. దావీదు మేపుకునేంత స్తోమత ఉన్నది, బ్రతికేంత స్తోమత ఉన్నది. కానీ ఆ గొర్రెల వాటిని మాన్పించేట అతడు తన మందను మేపుటకు తనను కాపరిగా నియమించెను అని వాక్యము సూటిగా సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. దావీదును దేవుడు కాపరిగా ఉంచుకుంటే దావీదు ఇప్పుడు తన సంఘములో ఏమని చెప్పి బోధిస్తున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 4-5 వచనం చదువుకుందాం. అండర్లైన్, ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకోండి. పనికి మాలిన వారితో. చూసారా, దావీదు సంఘములో ఏమంటుండు? పనికి మాలిన వారు నా సంఘములో ఉండకూడదు. మొట్టమొదటి. రెండవది, ఇది సంఘములే వేషధారులతో పొందు చేయను. ఇక మూడవది, దుష్టుల సంఘము నాకు అసహ్యము. నాలుగవది, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. హల్లెలూయా. గట్టిగా 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 చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దావీదుకు సంఘం ఇచ్చాడు. చదువుకున్నటువంటి ఎహెచ్కేలు గ్రంథములో అప్పటికే సంఘములో కాపరులు ఉన్నారు. ఆ కాపరులకు శ్రమ, సంఘాలను పాడి చేసిపోయారు. ఆ అధ్యాయం అంతా మీరు 34వ అధ్యాయం అంతా చూస్తే అప్పటికి కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లు సంఘమును పాడు చేసి ఇక ఆ సంఘములో తినుడే, సంఘంకు బోధ లేదు, సంఘంకు బలమైనటువంటి వాక్యం పంచిపెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదునట
కనుగొనట అతడు పిలిచినటువంటి దావీదుకు అంటాడు, నేను నీకు సంఘం ఇస్తున్నా, ఆ సంఘములో నేనే దేవునిగా ఉంటా, నీవు సంఘాన్ని బలపరచుము. ఇప్పుడు దావీదు సంఘములో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. నా సంఘములో పనికి మాలిన వారు ఉండకూడదు అంటున్నాడు. ప్రతిది కూడా లేఖనమే చూపిస్తా. ఎవరిని ఉద్దేశించి నేను ఎప్పుడు కూడా చెప్పలేను, ఈరోజు కూడా చెప్పను. ఎందుకంటే దేవుని యొక్క బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. ఏ మాట అయితే దేవుడు ప్రకటించమని చెప్తాడో అదే మాటలు నేను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు ప్రకటించమన్న మాటలే నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా సొంత జ్ఞానము నేను ఎప్పుడు నా సొంత జ్ఞానం ఎవరి మీద కూడా ఉపయోగించను. ఉపయోగిస్తే నా దేవుడు నన్ను దండించుతాడు. అలాంటి స్థితిలో నేను ఎన్నడూ రాలే. పిలిస్తేనే తన పని కోసం వచ్చినాను. ఇప్పుడు అదే వాక్యం మీకు నేను ప్రకటిస్తా ఉన్నాను. దావీదును పిలిస్తేనే పని చేసేందుకు వచ్చినటువంటి దావీదు తన సంఘములో అంటున్నటువంటి మాట, పనికి మాలిన వారు ఉండకూడదు, వారితో నేను సాంగత్యము చేయను. రండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 30వ అధ్యాయం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో, అండర్లైన్ చేసుకోండి, దుర్మార్గులను. అబ్బా, విన్నారా? దావీదు సంఘములో పనికి మాలిన వారు ఉండకూడదంటే ఇప్పుడు నిజంగా చూపిస్తున్నాడు. ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు నేను చూపిస్తా. చూడు, పనికి మాలిన వారు కొందరు మనతో కూడా నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ ఇయ్యకుందుము, తన భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చును. చూడండి, దావీదుతో ఉన్న సంఘం సిగ్లక్ అనే పట్టణం ముట్టడి వేయబడ్డది. అమాలేకీయులు వచ్చారు. అప్పటికే దావీదు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు సిగ్లకు ప్రాంతములో దావీదు ఉన్నాడు. దావీదుతో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. ఆ యొక్క సిగ్లకు పట్టణం అంతా ముట్టడి వేసిరే. కాల్చి వేసినప్పుడు వారికి శక్తి చాలక ఏడ్చిరే. దావీదు కూడా దేవుని ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు వెళ్ళండి యుద్ధానికి, యుద్ధములో మీకు విజయం ఇస్తాం. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో వారి భార్య పిల్లల ఆస్తులన్నీ కూడా అమాలేకీయులు పట్టుకొని పోయారు. దావీదు యుద్ధం చేశాడు. అందులో యుద్ధంలో 400 మంది ఉన్నారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు. ఎందుకంటే వారికి వెళ్ళలేని పరిస్థితి 200 మంది. ఇక 400 మందిలో కొంచెం మందట దుర్మార్గులు, కొంచెం మందట ఎలా ఉన్నారంటే వాళ్ళు పనికి మాలిన వారు. వాళ్ళు ఏమంటారు? నిర్ణయిస్తూ ఉన్నారు వాళ్ళే. దోపుడు సొమ్ము ఏది కూడా వీరికి ఇయ్యద్దయ్యా, ఈ 200 మందికి దావీదో, దోపుడు సొమ్ము మనమే తీసుకుందాం. అయితే దావీదు అంటాడు, ఒరే పనికి మాలినోలారా, సామాను కాడ ఎంతమంది అవుతున్నారో, మనతో వచ్చి ఎంతమంది అయితే యుద్ధం చేశారో, చేసింది దేవుడు యుద్ధం, విజయం ఇచ్చింది దేవుడు, ఆయనకు మహిమ కలుగుతుంది. కానీ మీరెవరు నిర్ణయించేది? సమానం పంచిపెట్టండి అని చెప్పేసి దావీదు సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఆ 200 మందికి కూడా మీరు తన భార్యలను తన పిల్లలను అప్పగిస్తూ వారికి రావాల్సినది తప్పకుండా మీరు ఇవ్వండి అని చెప్పేసి ఉంటాడు. ఇదే మాట 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే ఇక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. 17వ వచనం చదువుకుందాం. అయితే మా యజమానికిని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక బహు జాగ్రత్తగా ఆలోచించుము. అబ్బా, మన యజమానుడు బహు పనికి మాలినవాడు. దావీదు ఇక్కడ నాబాలు యొక్క మందను ఏ దుష్టుడు ముట్టకుండా కాపాడితే ఒకానొక దినమున దావీదుకు సమయం వచ్చి ఇక్కడ నాబాలు దగ్గరికి పంపిస్తే దావీదు ఎవడో, యెష్షయి ఎవడో, వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు.
కానీ మందను కాచుతున్నటువంటి ఒక మనిషి అంటాడు, ఇప్పుడు అబీగయీలు దగ్గరికి వస్తాడు. అమ్మా, దావీదు తన సైన్యంతో వస్తున్నాడమ్మా, ఇదిగో అందరినీ హతం చేసి పోతాడమ్మా, ఎలాగైనా ఆయన మన దగ్గరికి రాక మునిపే ఆయన కోపమును చల్లార్చాలయ్యా. ఇదిగో ఇంటి యజమాని గురించి పని చేసేవాడు అంటుండు. అబీగయీలుతో తన భర్త గురించి చెప్తాడు. అమ్మ, నువ్వేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తానమ్మా, మన యజమానుడు పనికి మాలినోడమ్మా, పనికి మాలినోడమ్మా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సంఘంలో చాలామంది పనికి మాలిన వాళ్ళు కనపడతారో. సంఘములో ఎలా ఉండాలి? దేవునికి పనికొచ్చే పాత్రగా మనం ఉండాలి. గత సంవత్సరం అంతా ఒక పనికి మాలినోడు ఇక్కడికి వచ్చాడు. నేను ఇండియాలో ఉన్నాను, వాక్యం చెప్పురా అన్నాను. పనికి మాలినోడు కొంచెం మందిని పట్టుకొని పోయిండు. వాడు పనికొచ్చాడో పనికి మాలినోడా? చెప్పాలా? పనికి మాలినోడు, పనికి మాలినోడు. ఈరోజు పనికి మాలినోడు సంఘాల్లో ఉంటారు బిడ్డ. వాళ్ళు సంఘాన్ని పాడు చేసే పనికి మాలిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నట పనికి మాలిన వారు ఉండకూడదు దావీదు అంటున్నాడు. ఇక రెండో విషయం కూడా వద్దాం. రెండో విషయం అన్నాడు, ఏమన్నాడు? రెండో విషయం చూద్దాం. గలతీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. సంఘములు ఎవరు ఉండదు అమ్మా? క్రీస్తు కృపను బట్టి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వానిని విడిచి. చూడండి, చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డ, భిన్నమైన సువార్త ప్రకటించబడుతుంది సంఘములో. కానీ ఈ సంఘములో ఉన్న ఈ వాక్యాన్ని విడిచిపెట్టట మీరు వేరే తట్టు తిరుగుతా ఉన్నారు. ఇదే పలికి మళ్ళతనం. దేవుని సన్నిధిలో వాక్యం ఉన్నదే, దేవుని సంఘములో పిలువబడిన దైవ సేవకుడు ఉన్నాడు. నా చేతి నిండే పని ఉన్నది, నాకు తెలుసు. నేను ఏం పని చేసినా లక్షలు సంపాదిస్తా, కానీ నేను ప్రతిది కూడా విడిచిపెట్టి దేవుని కొరకే వచ్చాను. దావీదు చేతిలో పని ఉంది, దావీదు సమస్తము విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా వద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం. చూడు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. రెండవది ఏమన్నాడు? దావీదు తన సంఘములో రెండో మాట ఏం ప్రకటించిండు? 24:5-6లో ఏమన్నాడు? 26లో రెండవది ఏమంటే, ఇప్పుడు చూడు, వేషధారణ ఉండకూడదు సంఘములో. ఇది యెజబెలు ఆత్మ. పౌలయ్య అంటాడు గలతీ సంఘముతో, నరుని వేషము ఆయన చూడడో. ఈరోజు సంఘాలలో వేషధారణ ఎక్కువ ఉంటుంది. సంఘములో ఒక వేషం, బయట ఇంకొక వేషం. ఇది యెజబెలు ఆత్మ అని వాక్యం సెలవిస్తుంది. సంఘమా, వేషధారణ వద్దు. ప్రభువైన యేసు క్రీస్తుల వారు పలుమార్లు వేషధారుల గురించి ఏం మాట్లాడిండో ఒక మాట నేను చూపిస్తా. రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతో, అండర్లైన్ చేసుకోండి, లోపల వేషధారణతోను అక్రమముతో నిండి ఉన్నారు. హల్లెలూయా. అప్పటికైనా ప్రభువైన యేసు క్రీస్తుల వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు పలుమార్లు దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను చూస్తూ ఉన్నారు. అప్పటికే ఇదే అధ్యాయంలో 7 times చెప్పినప్పుడు కూడా వారు వేషధారులు మార్చుకోలేరు. ఇప్పుడు 8వసారి అంటున్నదంటే, 6 సార్లు చెప్పిన వినకుండా 7వసారికి చెప్తాడు ఏంటంటే, అయ్యో వేషధారులారో. చూసారా, మీలో ఉన్నది ఏమున్నదంటే వేషధారణ మీరు తొలగించుకోండి.
ఇన్ని రోజుల నుంచి నా మాటలు వింటున్నారు, ఇన్ని రోజులు అనేకులకు రక్షణ కలుగుతుంది, చనిపోయిన వారిని లేపుతున్నాను, స్వస్థతలు కలుగుతున్నాయి. అయ్యో శాస్త్రులారో, లోపలేముందట? వేశ్యాధారణ కలిగి ఉన్నారు. ఆ దినము ఒక దినమున్నది బిడ్డ, ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. నీ వేశ్యాధారణ ఎన్ని రోజులు వేషమెత్తవో, ఈ వేషము విడిచిపెట్టి పరిపూర్ణంగా నువ్వు ఒప్పుకుంటేనే, నా తండ్రి అన్నిసార్లు వేషాదారులారా ఇదే అధ్యాయంలో 7 times చెప్పాడండి, ఒక్కనికి మార్పు రాలేదండి. అందుకే అన్నాడు పౌలు, నరుల వేషము ఆయన చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, ఆ దుష్టుల సంఘమునకు అసహ్యం అని చెప్పిండు దావీదు గారు. ఇప్పుడు ఏమంటుండు పౌలు గారు కొరింథీ సంఘములో? చదువునైనా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. బిడ్డ, మంచితనంగా దేవుని మందిరానికి వస్తా ఉన్నావు, నీ ప్రవర్తన మారింది. ఆయన కడుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మారు మనస్సు పొందుకున్నావు, సంఘానికి వస్తున్నావు. ఒకవేళ మరలా దుష్ట సాంగత్యములోనికి నువ్వు వెళ్ళినట్టుంటే అది మంచి నడవడిని నిన్ను చెరుపుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దుష్టుల సంఘం నాకు అసహ్యం అన్నాడు దావీదు. దుష్ట సాంగత్యం, దేవుని సాంగత్యం వదిలిపెడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిని వదిలిపెడుతున్నారు, దేవుని సన్నిధిలో కృప కొరకు ఎదురు చూస్తలేరు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దుష్ట సాంగత్యం కనుక నువ్వు చేసినట్టుంటే నీ ఉన్నటువంటి మంచి నడవడిని అది చెరుపుతుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. 4వది కూడా చూద్దాం, దావీదు సంఘంలో ఏం ప్రకటించిండో. రండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, చూడు, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో, నా సంఘములో భక్తిహీనులు ఉండకూడదని దావీదు ప్రకటించాడు. భక్తిహీనుల పరిస్థితి ఎలాగుంటుందో కీర్తనకారుడైనటువంటి దావీదు 1వ వచనంలో 1వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. భక్తిహీనులతో సహవాసము చెయ్యకు. ప్రియ దేవుని బిడ్డ, భక్తి కలిగిన బిడ్డలనే దేవుడు ఎన్నుకుంటాడు. నీ భక్తి మారాలి, భక్తి భయముతో ఉండాలి. భక్తిని చూచుచున్నటువంటి దేవుడు యెహోవా ధర్మశాస్త్రము, పిలువు ప్రార్థనకు కూర్చోలేకపోతారు, చదువు వాక్యం చదవలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులని వాక్యం సెలవిచ్చింది. భక్తులు ఎప్పుడు తయారవుతారంటే, ఒకప్పుడు నేను భక్తిహీనున్నే, 2009లో నాకు దేవుడు అంటే తెలియదే, కానీ నా దేవుడు నన్ను పిలిచిన తర్వాత తన భక్తిలో నేను పెరిగినటువంటి వ్యక్తిని. ఆ భక్తిహీనుల సాంగత్యం విడిచిపెట్టాను, భక్తిహీనులను పూర్తిగా విడిచిపెట్టాను. ఇక యెహోవా ధర్మశాస్త్రమందు నేను ఆనందించినటువంటి వ్యక్తిని. ఆ వాక్యమునే నేను పట్టుకున్నాను. నీలో ఆనందం ఉందయ్యా, నీలో ఒక భక్తి పెరగాలయ్యా, నీ భక్తి మార్గములో నేను నడిస్తే రేపటి దినమున నాకు మోక్ష మార్గం ఉందయ్యా. ఇక వద్దు, ఇన్ని సంవత్సరం నుంచి భక్తిహీనులతో తిరిగినాను ప్రభా, నాకు ఈ భక్తిహీనత వద్దయ్యా, నీ వాక్యంతోనే మాట్లాడుతున్నవయ్యా, ప్రతి దినము నాతో సూటిగా మాట్లాడుతున్నవయ్యా అని ప్రతిది కూడా భక్తిహీనత అంతా కూడా విడిచిపెట్టి దేవుని మార్గంలో ఎంచుకున్నాను బిడ్డ. ఒక మాట నేను చూపిస్తాను, చదవండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన, 116వ కీర్తన 15వ వచనం. నూట 16వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదే. బిడ్డ, భక్తిహీనులతో తిరిగితే నరకం ఉన్నదే. నువ్వు భక్తి కలిగిన జీవితం జీవిస్తే
యెహోవా భక్తుల మరణం విలువగలదే. భక్తిహీనులతో తిరిగితే నువ్వు బలహీనమైపోతావు. నువ్వు భక్తుల మార్గంలో నడిస్తే భూమి మీద మరణం అనేది ప్రతి ఒక్కనికి ఉంది. ఆ దినమున మరణించిన రోజు అంటాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. విలువగల మాటలు నచ్చాయి, విలువగల మాటలు దూరం. ప్రియ దేవుని బిడ్డ, రెండు చేతులు జోడించి చెప్తున్నాను, పులిపీఠం ముందు బలిపీఠం ముందు చెప్తున్నాను, నా దేవుడు మాట్లాడమన్న మాటలు నేను ఎప్పుడు కూడా మీకు మాట్లాడతాను. నా సొంత తెలివితో, సొంత జ్ఞానంతో నేను చెప్పినట్టుంటే దేవుని తీర్పులో మీ అందరికంటే ముందు నేనుంటా. హల్లెలూయా, హల్లెలూయా. దాని నుంచి తప్పించుకునేందుకే ప్రతి దినము ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని మీకు వాక్యము నేను తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 12వ అధ్యాయం ముగింపులోనికి వస్తా ఉన్నా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. చూడండి, అబ్రహామును ఎలా పిలుస్తున్నాడో చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచెను. ఆయన పిలుపు కనుక నువ్వు లోబడితే మన పితరుడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. పిలువబడినటువంటి దైవ సేవకులందరూ కూడా ఆశీర్వించబడ్డారు. పిలువబడిన దైవ సేవకులందరినీ కూడా దేవుడు బల మంచి నమ్మకమైనటువంటి దాసుడు అని చెప్పేసి అనిపించుకున్నారు. మోషే 40 సంవత్సరాలు మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. దావీదు మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. దేవుని కొరకు దేవుని పిల్లలను సమృద్ధిగా సంఘములో నడిపించినటువంటి వ్యక్తి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 14 సంఘంలో బలంగా తయారు చేసినటువంటి సంఘం. ఒకప్పుడు పిలుపు లేదు, పౌలు గారికి సౌలుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలును పౌలుగా మార్చుకొని పిలుచుకున్న తర్వాత చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తు ఎదుట మిమ్ములను రేపు నిన్ను నిలబెట్టాలి అంటే ఇదిగో ప్రతి మనుష్యునికి నేను బుద్ధి చెప్పి దేవుని మాటలు మీకు బోధించుచున్నానని వాక్యం సెలవిచ్చింది. ప్రియ సంగమా, అబ్రహామును పిలిచాను, నన్ను కూడా దేవుడు పిలిస్తేనే వచ్చాను. నన్ను దేవుడు పిలిస్తే వచ్చాను. 2013వ సంవత్సరంలో ఇదే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనంతో నన్ను పిలిచాడు. నా కుమారుడా, నేను అబ్రహామును పిలిచిన దేవుడనో నేను నిన్ను పిలుస్తున్నాను. అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తాడో వారిని ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఎవరిని దీవిస్తాడో వారిని దీవిస్తాను. నువ్వు ఎవరిని ఆశిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని దీవిస్తాను. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ఇదే వాక్యంతో నన్ను దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నన్ను దేవుడు పిలిచినప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదండి. ఈ రోజుకు నేను బైబిల్ ట్రైనింగ్ చేయలే. ఎప్పుడు కూడా కొందరి సేవకులతో నేను మాటలు వినేవాడిని. అప్పుడు నేను చాలా తడబడతా ఉన్నాను. నన్ను పిలిచావు కదా, నేను ఏం చెప్పాలి అని చెప్పేసి చాలా కన్నీళ్ళు విడిచాను సంవత్సరం. అప్పుడు ప్రభు ఏం మాట్లాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయంతో మాట్లాడాడు. సింధూరం అనే మామ్రే వృక్షం కింద అబ్రహాముతో నేను మాట్లాడిన దేవుడన్, నా కుమారుడా నేను నీతో మాట్లాడతాను రా అని నన్ను దేవుడు పిలిచాడండి. దేవుడు పిలిస్తేనే నేను దేవుని సేవకు వచ్చాను. ఎవరినో నేను ఇబ్బంది పెట్టాలని నేను బలమైన వాక్యం ఎప్పుడు కూడా మీకు ప్రకటించడానికి కాదు, కానీ క్రీస్తు ముందు నిలవబెట్టాలని. ఎందుకంటే నా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. రోషం కలిగే జీవించాలి. రేషం వద్దు బిడ్డ, నీ రేషమును పక్కగట్టు. రోషం కలిగిన దేవుని సేవిస్తున్న నీవు, ఆయన రక్తంలో కడగబడే నీవు, ఆయన పిలిచిన పిలుపు సేవకులందరూ బలంగా దేవుని వాక్యం ప్రకటించారు. ఈరోజు దేవుడు పిలిస్తేనే దేవుని పనికి నేను కూడా వచ్చాను. నాకెవరో 10 రూపాయలు ఇస్తారని దేవుని సన్నిధికి రాలేను, కానీ దేవుని సేవకు లోబడి సంఘమును క్రీస్తు ముందు నిలబెట్టాలనే నా ఆశ. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 2